Hello guys, welcome to my channel CH Voice. నతాషా 2012లో బాలీవుడ్లో ఎంటర్ అయ్యారు. 2013లో బాలీవుడ్ మూవీ సత్యాగ్రహలో యాక్ట్ చేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. హిందీ సాంగ్ డీజే వాలే బాబులో యాక్ట్ చేసి ఫేమస్ అయ్యారు కూడా. నతాషా హార్దిక్ పాండేతో మ్యారేజ్ కంటే ముందు అలీ అనే అబ్బాయితో రిలేషన్షిప్లో ఉన్నారు. అలీ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, మోడల్ అండ్ యాక్టర్ కూడా. ఇద్దరు ఒక షో నచ్ బలియేలో పార్టిసిపేట్ కూడా చేశారు. వీరు 4 years దాకా కలిసి ఉన్నారు, కానీ కొన్ని డిఫరెన్సెస్ వల్ల విడిపోయారు. ట్విస్ట్ ఏంటంటే విడిపోయాక కూడా రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. అప్పుడు కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్స్ వేస్తూ వచ్చారు. అయితే ఓన్లీ షో కోసం మాత్రమే కలిసి ఉన్నామని, తర్వాత ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటామని చెప్పుకొచ్చారు. తర్వాత నతాషా సెల్ఫిష్ అని, నన్ను యూజ్ చేసుకుందని జాస్మిన్ అనే అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నారు. బిగ్ బాస్ షోలో ఇద్దరు పరిచయం అయ్యారు. ఒక నైట్ క్లబ్లో హార్దిక్ పాండే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో వెళ్ళాడు. అక్కడ నతాషాని చూసి లవ్ అట్ ఫస్ట్ సైట్ అయ్యింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా నతాషాకి వెంటనే ప్రపోజ్ చేసేసాడు. నతాషా అప్పుడు సింగిల్ ఉండడంతో హార్దిక్ పాండేకి తను కూడా ఎస్ చెప్పింది. ఇంకా ఇద్దరు దుబాయ్లో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 2020 లాక్డౌన్లో నతాషా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఇలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్యలో మాత్రం పెళ్లి చేసుకున్నారు. మే 31న పెళ్లి అయితే జూలై 30న వీరికి ఒక అబ్బాయి పుట్టారు. అబ్బాయి పేరు అగస్త్య. ఉదయ్పూర్లో గ్రాండ్గా వెడ్డింగ్ మళ్ళీ చేసుకున్నారు 2023లో. అండ్ నవంబర్ ఎండింగ్ కల్లా గ్రాండ్గా క్రిస్టియన్ స్టైల్ వెడ్డింగ్ చేసుకున్నారు. 2 लाख 5 लाख 1 रुपया 5 लाख 1 रुपया 5 लाख 2023లో ఫ్యాన్స్ నుంచి హార్దిక్ పాండేకి హేట్రేట్ రావడం మొదలవ్వింది. ఇంకా కంటిన్యూస్గా హార్దిక్ పాండే కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ అవుట్ అయ్యారు. హేట్రేట్ మరింతగా పెరిగి హార్దిక్ని రీప్లేస్ చేయాలన్నంత స్థాయికి వచ్చింది. హార్దిక్ సెల్ఫిష్ మ్యాన్ అని కూడా అన్నారు. अगर वो मुझे खेलने को मौका नहीं मिलता तो कहाँ मैं आऊंगा, मैं इधर खड़ा होता। सो बंदे को इतना बड़ा सैक्रिफाइस करना. లోగా ఇది హార్దిక్ పాండే మ్యారీడ్ లైఫ్లో కూడా ఎఫెక్ట్ అయ్యింది. నతాషా హార్దిక్ సపరేట్గా ఉండడం స్టార్ట్ చేశారు. నతాషా ఈవెంట్స్కి IPL T20 కూడా అటెండ్ అవ్వలేదు. రీసెంట్గా అంబానీ వెడ్డింగ్లో కూడా నతాషా అటెండ్ అవ్వలేదు. ఇంకా ఇవన్నీ చూసి అందరూ డైవర్స్ రూమర్స్ నిజమే అని అనుకున్నారు. రీసెంట్గా నతాషా లంచ్కి ఒక ఫారినర్తో వెళ్లారు. అందరూ బాయ్ ఫ్రెండ్ అని కమెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు హార్దిక్ పాండే కూడా ఒక ఇంటర్వ్యూలో తన ప్రాపర్టీస్ అన్ని వాళ్ళ మదర్ పేరున చేశానని చెప్పుకొచ్చారు. मैं पार्टनर रहूंगी. सो माय फादर के अकाउंट में मम्मी का नाम है, भाई के अकाउंट में भी और मेरे अकाउंट में भी. मदर इज मोस्ट इम्पोर्टेंट यार. सब उनके नाम पे, फ्रॉम हैविंग अ कार टू हैविंग अ हाउस टू एवरीथिंग. अरे मेरा भरोसा नहीं, मैं मेरे नाम पे नहीं लूंगा. मतलब मेरे नाम पे मैं नहीं लूंगा. 50% किसी को देना नहीं आगे जाके. मतलब मैं मेरे नाम पे नहीं लूंगा. 50% मेरे को बड़ा चुभेगा. उससे जो तुम लोग के नाम रखो 50% जाएगा नहीं. मतलब कुछ हुआ तो भी. మేము 4 years కలిసి ఉన్నాము. చాలా కష్టంగా ఈ డెసిషన్ తీసుకున్నాము. హ్యాపీ ఫ్యామిలీలా ప్రేమతో కలిసి ఉండే దానికి అపురూపంగా మాకు అగస్త్య పుట్టాడు. ఫ్యూచర్లో పేరెంటింగ్ కూడా చేస్తాము, కానీ మాకు ఈ డిఫికల్ట్ టైంలో కొద్ది ప్రైవసీ కావాలి అంటూ పోస్ట్ చేశారు.